వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఈరోజైతే మన సింహపురికి సంబంధించి అల్లా బక్షు ప్రొడ్యూసర్గా కావేరి అనేటువంటి చిత్రం రాబోతోంది. సో ఈ నెల 30వ తేదీ రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించి హీరోయిన్ రిషిత మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు సినిమా షూటింగ్ ఎలా జరిగింది, కంటెంట్ ఏంటి, ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాం. నమస్తే రిషిత గారు. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉంది షూటింగ్, ఎలా జరుగుతోంది? అయిపోయింది కదా ఆల్మోస్ట్? అయిపోయిందండి, షూటింగ్ అయిపోయింది. ఈ మంత్ 30th రిలీజ్. ఏంటి అసలు బేసిక్ కంటెంట్ ఏంటి దీంట్లో? కంటెంట్ అంటే ఇప్పుడు లేడీస్ మీద జరుగుతున్న అఘాయిత్యాలని నేపథ్యంలోనే ఈ సినిమా కూడా ఉంటుందండి. అమ్మాయిలు ఎలా ఎవరైనా మన మీద అటాక్ చేసినప్పుడు ఎలా ఫేస్ చేయాలనేది కూడా మూవీ చూసి కొంచెం అవగాహన అనేది నేర్చుకోవచ్చు. అంటే ట్రైలర్ చూస్తే చాలా వైలెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. వైలెంట్ ఉంది, ఫ్యామిలీ ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమానే అండి. అంటే సినిమా కంటెంట్ అనేది మన పక్కింట్లోనో ఎదురింట్లోనో జరిగే విధంగానే ఉంటుంది. స్టోరీ అంతా అమ్మాయి మీద డిపెండ్ అయ్యే ఉంటుంది. అంటే సినిమాకి మొత్తానికి యూఏ సర్టిఫికేటా, ఏ సర్టిఫికేట్ వచ్చింది? ఏ సర్టిఫికేటే వచ్చిందండి. ఏ సర్టిఫికేట్ సో వైలెంట్గా ఏ సర్టిఫికేట్ వచ్చిందని చెప్పి అందులో వల్గారిటీ అనేది ఏం లేదు. బట్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు గుజరాత్లో జరిగిన విషయం కానీ, చిన్న పిల్లల మీద అటాక్స్ కానీ, అంటే సమాజం ఎటు వెళ్ళిపోతుందో అసలు తెలియట్లేదు నిజం చెప్పాలంటే. ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం కూడా అంటే యాక్చువల్లీ మేము ఈ సినిమా 2022లో స్టార్ట్ చేసాము. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిందనమాట షూటు. తర్వాత ఇప్పుడు ప్రొడ్యూసర్గా అల్లా బక్షు గారు ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన టేకప్ చేసి స్టోరీ చూశారు, చాలా బాగుంది, బాగా వచ్చిందని చెప్పి ఆయన ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. థియేటర్కి తీసుకెళ్తున్నారు. ఆయనకి నిజంగా మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఏంటి అల్లా బక్షు గారి రోల్ మధ్యలో ఇంట్రడ్యూస్ చేశారా? అంటే కొంచెం చేయాల్సి వచ్చింది షూటు. అంటే సరిపోలేదన్నమాట లెంత్. అప్పుడు సార్కి కూడా ఇంట్రెస్ట్, ఇంతకు ముందు కూడా చేస్తున్నారంట మూవీస్. చేస్తుంటే ఇంకా ఆయన ఇంట్రెస్ట్తోని ఆ క్యారెక్టర్కి ఆయన సూటబుల్ అవుతారని చెప్పి ఆ క్యారెక్టర్ ఆయన చేయడం జరిగింది. బేసిక్గా మీరు ఏం చదువుకున్నారు, ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదు సార్ నాకు. నేను ఒక నార్మల్ అమ్మాయినే, చిన్న కుటుంబం మాది, ఏమీ లేదు. ఏం చదువుకున్నారు? డిగ్రీ చేశాను. ఎక్కడ? గుచ్చి. ఓకే. మీరు ఎక్కడ ప్రాపర్? ప్రాపర్ నెల్లూరే, విలేజ్ అయితే వేగూరు. ఓకే. వేగూరు పుట్టినటువంటి మీరు, వేగూరులో పుట్టినటువంటి మీరు ఇప్పుడు సినీ రంగాన్ని వెళ్దామని వచ్చారు అంతేనా? ఏమో సార్, ఇంకా సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాలి. ఇప్పటివరకు అయితే ఒక 6 మూవీస్ వరకు చేస్తున్నాను, ఇంకా ఏమీ రిలీజ్ కాలేదు. 6 మూవీస్ చేస్తున్నాను. ఈ నెల 30న కావేరి, నేను కీర్తన అనే మూవీ కూడా ఒకటే రోజు రిలీజ్ అవబోతున్నాయి. 2 మూవీస్ రిలీజ్ అవబోతున్నాయి. మిగతా వచ్చి సింగర్ నోయల్ గారు ఉన్నారు, యాక్టర్ అండ్ సింగర్. సార్ తోటే ఒక మూవీ చేశాను రీసెంట్లీ. అది కూడా నెక్స్ట్ మంత్ రిలీజ్ అవబోతుంది. సెన్సార్ అయిపోయింది. ఇంకొక 2-3 సినిమాలు చేస్తున్నాను. కొమరంపూడ్ అని, వార్డ్ నెంబర్ 54 అని. ఈ సినిమాలన్నీ రిలీజ్ అవ్వాలి. అవి కూడా సెన్సార్కి వెళ్ళున్నాయి. చూడాలి నా లైఫ్ ఇయర్ ఎలా ఉండబోతుంది అనేది మూవీస్ రిలీజ్ అయ్యేదాన్ని బట్టి. అంటే ఇప్పుడు కంటెంట్ చూసినప్పుడు కొంచెం వైలెంట్గా ఉంది. సో ఇటువంటి సీన్స్ కానీ అంటే చేయాల్సి వచ్చినప్పుడు కొంచెం ఏమైనా ఇబ్బంది పడడం లాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇబ్బంది అంటే సార్, నేను యాక్టర్గా ప్రూవ్ చేసుకుందామని అనుకున్నా. ఇప్పుడు మనకి ఇష్టమైతేనే ఏదైనా చేయగలం, ఇష్టం లేకుండా ఏ పని చేయలేమన్నమాట. ఆ స్టోరీకి, ఆ కాన్సెప్ట్కి అలాగే చేయాలి. చేయకపోతే సీన్ అనేది పండదు. మనము ఇప్పుడు చూసే వాళ్ళకి తప్పుగా అనిపించవచ్చు, బట్ సినిమా థియేటర్కి వెళ్ళి మన కళ్ళు ఆనందిస్తాయి సినిమా చూసినప్పుడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సినిమాకి వెళ్ళి చూసినప్పుడు ఆనందంతోనే బయటకు వస్తారు. సో కంటెంట్ బాగుంటుంది, సబ్జెక్ట్ బాగానే ఉంటుంది. అంటే సినిమా కంటెంట్ అంటే మీరు అన్నట్టు ఏదేమైనా కూడా ఈ కాస్టింగ్ కోచ్ అనేది మనం చూస్తున్నాం కదా. మీకు ఒక 6 సినిమాలు చేశారు. సో అప్కమింగ్ హీరోయిన్స్ వీళ్ళే ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు ఇటువంటివి. సో మీకు ఇటువంటి ఏమైనా ఎదురైనా? అట్లా ఏం లేదు సార్. అంటే టు బి ఫ్రాంకే, ఎందుకంటే మన సమాజంలో ఇండస్ట్రీ అనే కాదు, బయట కూడా చాలా మంది ఉన్నారనమాట. బయట ఫేస్ చేస్తున్నాం, ఒక ఆడపిల్లగా బయట ఫేస్ చేస్తున్నాం
ఇంకా ఇండస్ట్రీ అంటే ఎక్కువ ఫేస్ చేస్తారు. అది సోషల్ మీడియా కాబట్టి యాక్టర్స్ ఏం చేస్తున్నారు ఎప్పుడు నిఘా అనేది ఉంటుంది ఖచ్చితంగా, ఎటు వెళ్తున్నాం ఏంటి అనేది. ఇప్పుడు మన పక్కింట్లోనే ఎదురింట్లో ఏదైనా జరిగితే చాలా మంది ప్రముఖ హీరోయిన్స్ ఇటువంటి విషయాలు అయిపోయిన తర్వాత ప్రస్తావించారు. దాదాపు ఒక 45-50 ఏళ్ల తర్వాత వాళ్ళు ముసలి వాళ్ళు అయిన తర్వాత లేదు పలానా రోజు పలానా, ఇటీవల కాలంలో కూడా చూసాం మనం చాలా మంది అలా ప్రస్తావించింది. సో నేనైతే అలాంటివి ఏం ఫేస్ చేయలేదు సార్. ఎందుకంటే నా ఫస్ట్ హీరోయిన్ మూవీ అయితే హీరోయిన్గా చేసిన మూవీ నేను కీర్తన. సార్తో ఫస్ట్ ఒక షార్ట్ ఫిలిం చేశాను. ఇంతకుముందు వార్డ్ నెంబర్ 54 అని చేశా. అంటే అందులో హీరోయిన్ కాదు, సెకండ్ ఒక లీడ్ క్యారెక్టర్ అనేది చేయడం జరిగింది. ఈ షార్ట్ ఫిలిం చేసిన తర్వాత ఆయన నాకు ఆఫర్ ఇచ్చారనమాట, ఈ అమ్మాయి బాగుంది, బాగా చేసింది యాక్టింగ్ అని. ఆయన షార్ట్ ఫిలిం చేసిన రోజే నేను మూవీ చేయాలనుకుంటున్నాను, నీకు ఆఫర్ ఇస్తానని చెప్పాడు. ఒక 1 ఇయర్ తర్వాత నాకు ఆయన మూవీ ఆఫర్ రిఫర్ చేయడం జరిగింది. చాలా మంచి వ్యక్తి సార్ ఆయన అయితే. నిజం చెప్పాలంటే ఆయన ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. అమ్మాయిలకి చాలా మంచి రెస్పెక్ట్ ఇస్తారనమాట. ఇప్పటికీ నన్ను పేరు పెట్టి గారు అనే పిలుస్తారు ఆయన అయితే. ఆ మూవీ చేశాక నాకు కావేరీ ప్రాజెక్ట్ వచ్చి బన్నీ గారు ఇప్పించారు, డిఓపి బన్నీ. మన నెల్లూరు వాళ్ళు ప్రొడ్యూసర్ కూడా మన నెల్లూరు, డైరెక్టర్ మన నెల్లూరు, హీరోయిన్ నెల్లూరే, హీరో నెల్లూరే. సో నెల్లూరు వాళ్ళతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? నెల్లూరు వాళ్ళు వర్క్ చేయడం బాగా అనిపించింది సార్. అందరూ హార్డ్ వర్క్ చేశారు ఈ సినిమా కోసం, ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. ఫస్ట్ అంటే మేము సినిమా చేసినప్పుడు ఒక డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాలన్నా, ఒక యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలన్నా, ఒక డిఓపిగా ప్రూవ్ చేసుకోవాలన్నా ఫస్ట్ మనకి ప్రొడ్యూసర్ అనేవాళ్ళు ఉంటేనే మనం ముందుకెళ్ళగలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవరు రానప్పుడు మనమే సాహసం చేస్తామన్నట్టు మా డైరెక్టర్ రాజేష్ గారు సాహసం చేశారనమాట. ఆయన డైరెక్టర్ అవ్వడానికి షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఆగిపోయిన షూటింగ్ని అల్లాబక్షు గారు ముందుకు తీసుకెళ్ళడం మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే జనరల్గా ఏంటంటే కొన్నిసార్లు హై బడ్జెట్ పెట్టినా కూడా సినిమాలు ఫ్లాప్ అయిపోతుంటాయి. అవునండి. లో బడ్జెట్ చిత్రాలు, చిన్న చిత్రాలు, ఇప్పుడు చిత్రం నుంచి తీసుకుంటే చిన్న చిత్రాలే కానీ అనుకోకుండా హిట్ అయిపోతూ ఉంటాయి. సో మీ సినిమా భయంకరమైన హిట్ సాధించే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడుండే కంటెంట్? ఎందుకంటే మీరు అన్నారు ఈ సినిమాలో కొంచెం మహిళలకు సంబంధించినటువంటి కంటెంట్ ఉంది, ప్రస్తుతం పరిస్థితులకి కలకత్తా ఇన్సిడెంట్కి దగ్గరలో ఉంటుంది ఇన్సిడెంట్ అని. సో ఈ మంచి మూమెంట్లోనే రిలీజ్ చేస్తున్నారు అనుకోవచ్చు దీన్ని. ఇది నేను అనుకుంటున్నాను సార్, ఖచ్చితంగా దేవుడి నిర్ణయం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో ఈ సినిమా ఇలా రావడం కూడా మాకు ప్లస్సే. ఎందుకంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఈ సినిమా కూడా ముందుకెళ్ళడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్గా అసలు మేము అనుకోలేదు ఈ సినిమా ఇంత దూరం అల్లాబక్షు గారు తీసుకెళ్తారని. ఇంత మంచిగా దాన్ని మళ్ళీ ఇంకా మంచిగా చేయించి ఆర్ఆర్లు కానీ సాంగ్స్ కానీ మంచిగా చేయించారు, బాగా చేశారు ఆయన. బాగా ఖర్చు పెట్టారు, సినిమాని ముందుకు తీసుకెళ్తారని మేము కూడా అనుకోలేదు. ఇంత మంచిగా అసలు చాలా పబ్లిసిటీగా ఆయన బాగా చేస్తున్నారు. అంత ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేస్తున్నారంటే సినిమా ఖచ్చితంగా హిట్ అండి. అంతేనా? అంతే. ఓకే, తప్పకుండా ఆల్ ద బెస్ట్ అయితే చెప్తున్నాం. సో మీరు అన్నట్టు సినిమాలో 3-4 ఉంటారని చెప్పారు విలన్స్. సో వీళ్ళు మీ మీద అఘాయిత్యం చేస్తారని కూడా చెప్పారు కదా? ట్రైలర్ చూసారు? ట్రైలర్లో అదే ట్రైలర్ చూసి మిమ్మల్ని సో అంటే ఇటువంటి సీన్స్ చేసేటప్పుడు ఏమన్నా ఇబ్బంది పడేటువంటి సందర్భాలు ఉంటాయా? చుట్టూ జనాలు ఉంటారు కదా, వాళ్ళ మధ్యలో చేయడం అనేది, అంటే లేకుంటే ఆ విధంగా లేకుండా చర్యలు తీసుకున్నారు, ఎలా తీశారు ఇటువంటి సీన్స్? జనాలు ఉన్నప్పుడు అయితే లేదు సార్, ఇది ఒక డార్క్ రూమ్లో చేయడం జరిగింది. అయితే ఒక రూమ్లో మమ్మల్ని బంధించేసినట్టు అయిపోయింది అనమాట. గాలి అడగ కాసేపు గాలి పీల్చుకో, లోపల ఉండే సీన్ చేసేది, మళ్ళీ డోర్లు తీసుకొని గాలి పీల్చుకొని మళ్ళీ లోపలికి వెళ్ళేదనమాట. అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశాను. బట్ ఇబ్బందికరంగా అయితే అంటే బ్లడ్ పొద్దు నుంచి ఈవినింగ్ వరకు మొత్తం బాడీ అంతా బ్లడ్తోనే ఉండేదాన్ని. అంటే ఏం బ్లడ్ పూసారు మీకు? కలర్ వేసారా? అంటే అది బ్లడ్ అమ్ముతారు సార్, అంటే షూటింగ్ పర్పస్ మీదే అది అమ్ముతారు. అది కొంచెం తీయగా కూడా ఉంటుంది అనమాట, తీయగా కూడా ఉంటుంది. ఈగలు అంటే ఎండాకాలం షూటింగ్ జరిగింది, ఆ ఈగలన్నీ నా మీద వాళ్తా ఉండేది, బాగా ఇరిటేషన్ వచ్చేది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదైనా ఫుడ్ తినాలని అంటే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోలేను. హ్యాండ్ వాష్ ఎంతవరకు హ్యాండ్ వాష్ చేసుకునేది, ఏదైనా తినాలి, లేదంటే అది కూడా లేదు. చుట్టూ ఈగలు తరుముకుంటా ఉండేది నేను. ఓకే, సో ఓవరాల్గా తీసుకుంటే సినిమాలో మీకు నచ్చిన కంటెంట్ ఏంటి? సినిమా మొత్తం మీద మీకు నచ్చిన సీన్?
మా ఫాదర్ బాగా ఎమోషన్ పండించారు సార్. నాకు ఫాదర్గా చేసిన ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు అంటే ఆయన యాక్టింగ్ ఇంతవరకు నేను చూడలేదు. చాలా మూవీస్లో చేస్తున్నారు ఆయన. ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు ఆయన నేను యాక్చువల్లీ చాలా ఇంటర్వ్యూస్ చేశాను, ఆయన గురించి చెప్పలేకపోయాను. చాలా అంటే ఆయన కొన్ని సీన్స్ అస్సలు అంత న్యాచురల్. మనం పక్కింటి ఏదైనా తాగేసి వచ్చిన వాళ్ళని కొడుతుంటారు కదా, అసలు రియల్గా చూసినట్టు అనిపించింది. ఆయన నిజంగా అంటే రియల్ క్యారెక్టర్. మిమ్మల్ని కొట్టే సీన్స్ ఏమైనా ఉన్నాయి దీంట్లో? ఉన్నాయి. మిమ్మల్ని కూడా కొడతారు అంటే సమ్ కైండ్ ఆఫ్ ఏంటంటే రియల్ గా కొట్టారా లేకపోతే ఊరికే అట్లా? రియల్ గా కొట్టారు వేరే వాళ్ళు. అలాంటి సినిమాల్లో జరుగుతుంటాయి సార్. అంటే సీన్ సరిగా రాలేదనుకోండి నిజంగానే కొడతారు. ఓకే, ఎవరు కొట్టారు? అల్లా బక్ష్ గారు కొట్టారా? లేదు, ఆయన కొట్టలేదు. చూసా మేము ఎలా రివర్స్ అవుతామో. కొంతమంది మహిళలు తిరగబడలేకున్నారు కొన్ని అలాంటి సిచ్యువేషన్స్లో. ప్రతి ఒక్క అమ్మాయి స్ట్రాంగ్గా ఉండాలని నా ఒపీనియను. మనకి ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడాలి. కొంచెమన్నా మనల్ని మనం సేఫ్ చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నించాలి. అలా అని చెప్పి కామ్ అయిపోవద్దు. అయిపోతే మాత్రం ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ప్రతి అమ్మాయి అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు నోయల్ అంటే కొంచెం అందరికి తెలిసిన వ్యక్తి. సో నోయల్తో చేసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నోయల్ నుంచి ఏమైనా సలహాలు కానీ సూచనలు కానీ తీసుకున్నారా? బహిర్భూమి కదా సినిమా టైటిల్. సినిమా టైటిల్ బహిర్భూమి. నోయల్ చాలా అంటే నేను ఫస్ట్ టైం వేసారు ఆ మూవీతో కలవడం. ఆయన కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఒక స్టేజ్లో ఉన్నారు ఆయన. నిజం చెప్పాలంటే మేము ఇంకా ఇప్పుడు జస్ట్ అప్కమింగ్ ఇంకా ఎక్కని కూడా లేదు. ఇంకా సినిమా కూడా రిలీజ్ కాలేదు. నిజం చెప్పాలంటే ఆయనతో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఒక విలేజ్ వాతావరణంలో షూట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిని అమ్మమ్మ, తాతయ్య, చిన్నమ్మ, పెద్దమ్మ అని చాలా అంటే చాలా దగ్గరగా అందరిని అలాగే పిలిచేవాళ్ళు. నాకు ఇలా ఉంటారా అనిపించింది. నాకు నన్ను రిషిత అనే పిలిచేవారు సార్, పేరు పెట్టి అంతే. చాలా సరదాగా అందరితో సరదాగా ఆయన ఒక మనిషి, అందరితో కలిసిపోయారు. అసలు ఒక యాటిట్యూడ్ కానీ ఎక్కడా లేదు అసలుకి. చాలా మంచి పర్సన్. అలాంటి వాళ్ళతో నేను చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఈ 6 మూవీస్ చేశారు కదా, 6 మూవీస్లో ఏది బెస్ట్ మూవీ? మీ పర్ఫార్మెన్స్ని ప్రూవ్ చేసుకోవడానికి ఈ మూవీ అయితే కరెక్ట్ నాకు అని అనిపించింది. బెస్ట్ అంటే సార్ ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్. ఇప్పుడు కావేరి అనేది నా ఫస్ట్ కాదా, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. అంటే నేను బాగా చేశాను అని చెప్పలేను. బట్ ఆ స్టోరీని బట్టి అలా చేయడం జరిగింది. బాగా చేశానో లేదనేది నేను ఇది బాగా చేశాను అది బాగా చేశాను నేను చెప్పలేను. అది ఆడియన్స్ చెప్పాలి. నేను బాగా చేశానో లేదనేది ఆడియన్స్ చెప్పాలి. అంటే చేసేటప్పుడు అనిపిస్తుంది కదా ఈ కంటెంట్ బాగుంది, స్టోరీ బాగుంది, దీంట్లో మనం బాగా అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంటెంట్సే సార్. అన్ని డిఫరెంట్, ప్రతి ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యారెక్టర్ అనమాట. ప్రతి ఒక్కరు జనాల్లోకి ఇప్పుడు అందరికీ అన్నీ నచ్చాలని రూల్ లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చచ్చు అనమాట. ఇప్పుడు నేను చేసిన అన్ని సినిమాలో మీకు నచ్చిన సీన్ అంటే? నచ్చని సీన్ ఒకటి ఉంది కానీ చెప్పండి పర్లేదు. చెప్పలేను సార్. చెప్పండి. అంటే అంత దారుణమైన సీన్ ఏమైనా ఉందా ఏంటి? ఉంది. అంటే సెన్సార్లో మేబీ తీసేసి ఉండొచ్చు ఆ సీన్ని. దారుణమైన సీనే అంటే నేను చేయలేను అనిపించింది. అబ్బా అంటే వీళ్ళు ఎవరైతే లీడ్ చేశారు అబ్బాయిలు, వాళ్ళు 6 feet ఉంటారు అందరూ. వాళ్ళు కడ్రాయిలతో నా ముందు నిలబెట్టారు. నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. అంటే ఇంకా ఒక యాక్టర్ అన్నప్పుడు ఇవన్నీ పట్టించుకోకూడదు. మనం ఎన్నో సమాజంలో చూస్తున్నాము. ప్రజలకి తెలియజేయాలంటే ఖచ్చితంగా ఆ సీన్ అనేది వాళ్ళకి చూపించాలి. అక్కడ తప్పేం లేదు. అక్కడ తప్పుడు ఉద్దేశం తప్పు అనేది ఎక్కడా లేదు. కాకుంటే మనం ఎదురుగా నిలబడితే కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. సార్ని అడిగాను, ఈ సీన్ చేయాలా సార్ అని. లేదు మేడం చెయ్యాలి, కంటెంట్ అది చేస్తేనే సీన్ పండుతుంది అని అన్నారు. ఓకే సార్ డన్ అని చెప్పి అంతే. సో ఓవరాల్గా సినిమా గురించి అయితే చెప్పారు. సో మీకు నచ్చిన హీరో? మాకు నచ్చిన హీరో చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు సార్. డై హార్ట్ ఫ్యాన్ అనమాట. చిన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తే ఆయన అలా ఏం లేదు.
ఆయన ఫస్ట్ సినిమా ఫస్ట్ డే వెళ్ళేది మేము చిన్నప్పటి నుంచి, మా ఫ్యామిలీ అంతా కూడా ఓకే. ఆయన సినిమాకి వెళ్ళేవాళ్ళమి. ఆ తర్వాత ఎదుగుతుండే కొద్దీ ఆయనతోని వాళ్ళ బ్రదర్ కానీ మాకు మంచి ఫ్యాన్ అయిపోయాం అనమాట. సార్కి కూడా, పవన్ కళ్యాణ్ గారికి రేపు ఫ్యూచర్లో కూడా ఆయనతో నడవాలనే కోరిక. అంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరితో ఒకేసారి మీకు ఆఫర్ వచ్చింది, మీరు మంచి హీరోయిన్ అయిపోయారు, పెద్ద హీరోయిన్ అయిపోయారు. అయిపోయిన తర్వాత ఒక 5 ఏళ్ళు వేసుకుందాం, 5 ఏళ్ళ తర్వాత మంచి హీరోయిన్ అయిపోయారు. చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరితో హీరోయిన్గా చేసే అవకాశం వచ్చింది. సో ఎవరితో చేస్తారు? పవన్ కళ్యాణ్ గారితో. పవన్తో. ఏ చిరంజీవి అలా ఏం లేదు, ఆయనతోనే చేయాలంతే. అంతేనా? అంతే. ఎందుకని పవన్ అంటే అంత ఇష్టం? ఇష్టమే సార్, మా నరాల్లో ఉంటుంది అంతే. అంతేనా? అంతే. ఓకే సరే, మొత్తానికి ఓవరాల్గా తీసుకుంటే మూవీకి సంబంధించి చెప్పారు. డైరెక్టర్ గురించి ఒక మాట, ప్రొడ్యూసర్ గురించి ఒక మాట చెప్పాల్సి వస్తే? అదే సార్, ఇందాక చెప్పాను కదా, డైరెక్టర్ అయితే ఎవరి మాట వినడు సీతయ్య టైప్ అనమాట. డైరెక్టర్ గారు ఆయన ఏం చేయాలనుకుంటున్నారో అది చేసేస్తారనమాట. ఆయన ఏమైతే మైండ్లో స్టిక్ అయ్యిందో స్టోరీ, ఇంకెవరి ఈ సీన్ ఇది బాగాలేదు ఇంకొకటి మార్చన్నా కూడా ఆయన మార్చరు అనమాట. ఆ టైపు ఆయన ఏదనుకున్నారో అదే ఈ సినిమా అంతా తీయడం జరిగింది. చాలా అంటే చాలా మంచి వ్యక్తి, నిదానస్తుడు, అసలు నోట్లో నుంచి మాట కూడా రాదు. మరి వద్దని అనుకున్న సీన్లు ఎందుకు మార్చలేదంటారు? మార్చరు, ఆయన అనుకున్నదే చేస్తారనమాట. అంటే మారిస్తే డైరెక్టర్ ఎలా అవుతారు చెప్పండి? ప్రొడ్యూసర్ గారు అదే, ప్రొడ్యూసర్ అయితే నిజంగా మాకు దేవుడిచ్చిన వరం. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళి రిలీజ్ చేయడం అనేది చాలా గ్రేట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అందరికి కూడా ఇప్పుడు స్క్రీన్ మీద మమ్మల్ని మేము చూసుకుంటున్నాం అంటే నిజంగా హ్యాపీ కదా. ఇంత కష్టపడి స్క్రీన్ మీద పడలేదంటే ఎవరికైనా బాధాకరంగా అనిపిస్తుంది. ఎన్నో సినిమాలు ఆగిపోయి ఉన్నాయి. మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న అల్లా బక్షు గారికి చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాకి క్యాస్టింగ్ కానీ, అందరిని యాక్టర్స్ కానీ, హీరోని కానీ అందరినీ పరిచయం చేసింది మాత్రం డిఓపి గారే. ఆ అబ్బాయి లేకపోతే సినిమా కూడా అనేది ముందుకెళ్ళేది కాదేమో. ఎందుకంటే ప్రతి ఒక్క క్యాస్టింగ్ కానీ, ఆ అబ్బాయి కెమెరా చూసుకోవడమే కాదు, ప్లస్ హీరో నన్ను మాట్లాడింది కూడా డిఓపి గారే ఈ మూవీకి. ఈ అమ్మాయి అయితే కరెక్ట్గా చేస్తుంది అని, హీరోని కానీ ఇందులో మెయిన్ లీడ్స్ చేసిన వాళ్ళు కానీ అంతా తనే చూసుకున్నారు, క్యాస్టింగ్ అంతా కూడా. పిలవండి సార్. కావేరీ సినిమాకి సంబంధించి నాగేంద్ర బన్నీ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే నాగేంద్ర బన్నీ. నమస్తే బన్నీ, ఇంతవరకు అసలు ఎన్ని సినిమాలు చేస్తున్నారు మీరు? నేను 5 మూవీస్ చేస్తున్నాను. వాటిలో ఫస్ట్ మూవీ వచ్చి మద్రాస్ బస్ స్టాండ్. మీరేనా? నేనే డిఓపిగా. ఇప్పుడు నెక్స్ట్ కావేరీ రిలీజ్ అవుతుంది. మిగతా కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ అలాగే ఉన్నాయి, అవి కూడా 1 by 1 రిలీజ్ అవ్వబోతున్నాయి కూడా. ఓకే బన్నీ, మీరు మామూలుగా చేస్తూ ఉంటారు కదా, డిఓపిగా చేస్తూ ఉండేటప్పుడు డిఫికల్ట్ సీన్స్ వచ్చినప్పుడు ఎలా టేకప్ చేస్తారు? ఎలా ఉంటాయా డిఫికల్ట్ సీన్స్? ఇప్పుడు ఈ కావేరీ సినిమా తీసుకుంటే ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి సీన్ చేయాలి అనుకున్నప్పుడు అట్లా పరిస్థితి ఎట్లా ఉంటుంది? హీరోయిన్ కంఫర్ట్ చూసుకొని అప్పుడు ఏం చేస్తారు మీరు? అట్లా అలా అంటే ఏం లేదు, అంటే డైరెక్టర్ చెప్పింది నేను చేయాలి. దాంట్లో ఖచ్చితంగా ఎలాంటి అది రిస్క్ అయినా సరే కొన్ని రిస్క్ షాట్స్ కూడా ఉంటాయి. ఒక చిన్న సీన్లో వచ్చి ఒక రూమ్లో సీన్స్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే ఓవరాల్గా అంత పాడుపడ్డ హౌస్ అనమాట అది. ఆ హౌస్లో ఏంటంటే కనీసం గాలి కూడా ఆడదు మనకు. అంతా డోర్స్ అంతా మొత్తం క్లియర్గా వేసి ఒక షార్ట్స్ ఉంటాయి అనమాట. అంటే కొన్ని టార్చర్స్ చేసే సీన్స్ ఉంటాయి అన్నమాట. ఆ సీన్స్లో ఏంటంటే మేము చేసేటప్పుడు డార్క్ మూడ్లో చేస్తున్నాము. దాన్ని చేస్తున్న అంతా 5 minutes షూట్ చేయడం, 5 minutes మళ్ళీ గ్యాప్ తీసుకుని మళ్ళీ బయటకు వచ్చి గాలి పీల్చుకోవడం, అలాగా చాలా చేసాం. చాలామంది అయితే కొంతమంది అసలు ఉండలేకపోయారు దాంట్లో. క్యారెక్టర్ చేసేవాళ్ళు ఒక డైరెక్టర్, ఒక డిఓపి తప్ప ఇంకెవరు లేరు అక్కడ. అంటే ఉండలేకపోయారు. అలాంటి సిచ్యువేషన్లు కూడా కొన్ని చేసాము. అవి ఇప్పుడు ఈ చేజింగ్ షాట్స్ ఇవి ఉంటాయి కదా, ఇవి కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. ఎలా ఉంటాయి కూడా అవి ఒక్కొక్కటి డిఫరెంట్ ఉంటాయి. అంటే కొంతమంది ఏంటంటే కార్లలో పెట్టి కొంచెం చేజింగ్ అవి ఉన్నాయి, కొన్ని బైక్లో కూర్చొని చేయడం కానీ చేజింగ్ సీన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటివి దీంట్లో కూడా ఉన్నాయి. మనం ఫస్ట్ స్టార్టింగ్ చేజింగ్ సీన్స్ ఉంటాయి అన్నమాట. అంటే మన ప్రొడ్యూసర్ గారు కూడా దీంట్లో ఒక మంచి లీడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఆయన సీన్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో. అంటే ఆ సీన్ ఎలివేషన్ కూడా దగ్గరుండి సార్కి డ్రెస్ కాస్ట్యూమ్ కానీ నేను డైరెక్టరు ఇద్దరం దగ్గరుండి చూసుకొని ఆయన
అంటే ఆ క్యారెక్టర్ని మేము ఇన్వాల్వ్ చేసుకున్నాం. అంటే ఇలా ఉండాలి, ఇలా చేయాలి, డ్రెస్సింగ్ స్టైల్లో ఉండాలి అని చెప్పి చేసుకున్నాం. అది కూడా చాలా బాగా వచ్చింది ఆ క్యారెక్టర్ కూడా. సో ప్రధానంగా చాలామంది ఆర్టిస్టులు ఉంటారు, అందరితో సమన్వయం చేసుకొని ముందుకెళ్తూ ఉండాలి కెమెరామెన్ అంటే. ఎక్కడ ఎవరు ఉండాలి ఏంటి అన్నీ చూసుకొని కరెక్ట్గా మనం మన ఫ్రేమ్లో వాళ్ళు వస్తున్నారా లేదా ఇవన్నీ చేయడం చాలా డిఫికల్ట్గా ఉంటుంది కదా, అందరిని మెయింటైన్ చేయడం ఎలా చేయగలిగారు? ఎలా అంటే ఇక్కడ చేసే వాళ్ళందరూ ఏంటంటే అందరూ చాలా వరకు నా ఫ్రెండ్సే ఉండేది అందరూ. ఇక్కడ ఆర్టిస్టులు కానీ ఒక స్టోరీ ఏంటంటే డైరెక్టర్ వచ్చి నాకు ఆ సబ్జెక్ట్ చెప్పగానే నాకు సబ్జెక్ట్ బాగా నచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్లకి ఎవరెవరైతే సెట్ అవుతారని చూసుకొని అలాగే నాకు తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్లో ప్రతి ఒక్కరు నా క్యారెక్టర్కి పెట్టుకోవటం జరిగింది. కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు. అయితే అంటే ఫ్రెండ్స్ని డీల్ చేయడమే కష్టం ప్రధానంగా. సర్దు పెట్టుకో అట్లా ఏమన్నా జరిగా సర్దుకో? లేదు వాళ్ళు ఏంటంటే చెప్పింది చేశారు. అంటే మన బయట ఫ్రెండ్స్ అంతే, షూటింగ్ కాడికి వచ్చినంత ఫ్రెండ్స్ అంతా వేరు. ఎందుకంటే మన క్యారెక్టర్లు అక్కడ మనకి ఏ క్యారెక్టర్ అయితే అనుకున్నామో ఆ క్యారెక్టర్ అక్కడ ఉండాలి. అది ఫ్రెండ్ కింద అయితే మనం బయట మనం ఒక షూట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు మనకు ఏ క్యారెక్టర్ అయితే అనుకున్నా ఆ క్యారెక్టర్ వరకే ఉండేటట్టుగా చేశారు. చెప్పిందల్లా మేము ఏదైతే చెప్పామో అది ఖచ్చితంగా దాన్ని చేశారు, దానికి న్యాయం చేశారు. అంటే ఇప్పుడు ఇది 2020-21లో స్టార్ట్ అయిందండి చెప్తున్నారు కదా? అవునవును, 21లో. అంటే మద్రాస్ బస్ స్టాండ్ కంటే ముందేనా మద్రాస్ బస్ స్టాండ్ తర్వాత? ఇది లేదు మద్రాస్ బస్ స్టాండ్ తర్వాతే. మద్రాస్ బస్ స్టాండ్ తర్వాత. సో అదే ఫస్ట్ అయింది. దాన్ని చూసి ఈ ఆఫర్ ఇచ్చారా మీకు? అలా అని కాదు, నేను ఆల్రెడీ వేరే సబ్జెక్ట్ కూడా వెస్ట్ గోదావరిలో కూడా ఒక మూవీ చేస్తున్నప్పుడు ఆ టైంలో తర్వాత మా ఫ్రెండ్ అదే డైరెక్టరు అతను కలవడం జరిగింది. కలిసిన తర్వాత సబ్జెక్ట్ ఏంటో ఒకటి అనుకుంటున్నాము, దాన్ని చేద్దాం అబ్బా ఒకసారి స్టోరీ విన్నంటే సరే స్టోరీ విన్నాను, సబ్జెక్ట్ నచ్చింది, ఓకే కలిసి చేద్దాం అని చెప్పన్నా. ఆ చేసిన దానివల్ల అది సబ్జెక్ట్ అయితే చేసాం, మొత్తం టాకీపడ్ అంతా కంప్లీట్ చేసి అది పెట్టిన తర్వాత. కెమెరామెన్గా మీరు కూడా స్టోరీ వింటారా? వింటాను. మీకు కూడా స్టోరీ నాకు స్టోరీ నచ్చితేనే కదా నేను కూడా ఇన్వాల్వ్ చేయగలుగుతాను. ఇంకా ఈ మూవీకి ఎలాంటి కెమెరాస్ ఉపయోగించారు? మామూలుగా దీనికి సినిమాలు చేస్తారు కదా వాళ్ళు యూజ్ చేసే కెమెరాస్ అయినా లేకపోతే? దీనికి FX3 యూజ్ చేసామండి. ఇది నెట్ఫ్లిక్స్ అప్లోడ్ కూడా ఉంది కెమెరా, అది FX3 అప్లోడ్ చేసాము. అటు ఇంకో మూవీ కూడా చేస్తున్నాం FX6 అవి కూడా. ఈ సబ్జెక్ట్కి కొంచెం బాగుంది. కొంచెం ఫస్ట్ మేము తీసుకున్న సబ్జెక్ట్ వరకు తీసుకున్నాం, తర్వాత ప్రొడ్యూసర్ గారు వచ్చిన తర్వాత ఇంకొంచెం హైప్ వచ్చింది సినిమాకి. సో ఫైనల్గా మీ గోల్ ఏంటి? గోల్ ఏంటంటే ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు చేయాలని, ఇంకా కొంచెం పెద్దవాళ్ళతో చేయాలని నాకు ఉన్నది, చేయాలని చాలా కోరిక. ఖచ్చితంగా అయితే మీ అందరు సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా చేయగలుగుతానని నాకు ఆ నమ్మకం ఉంది. తప్పకుండా బన్నీ, ఆల్ ద బెస్ట్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్కి. అదేవిధంగా ఇప్పుడు 30వ తేదీ రాబోతున్న కావేరి సినిమా కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇది ఇవాల్టి DOP బన్నీతో స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.